నారాయణగిరి హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. హార్ట్ డిసీజెస్ ఎందుకు వస్తాయి సార్? చిన్నపిల్లల్లో కూడా మనం హార్ట్ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సాధారణమే అయినప్పటికీ దాన్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు మీరు స్క్రీనింగ్ పరీక్షలు అవన్నీ కూడా చేస్తున్నారు. చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది? అసలు జనరల్గా హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే, సో హార్ట్కి సంబంధించి చాలా రకాల జబ్బులు ఉంటాయండి. చిన్నపిల్లల్లో వచ్చేవి ఏంటంటే హార్ట్కి సంబంధించిన హోల్స్ నార్మల్గా పుట్టుక ముందు అందరిలోనూ ఉంటాయి. పుట్టిన తర్వాత హార్ట్లో ఉన్న 2-3 హోల్స్ క్రమంగా క్లోజ్ అయిపోతాయి. బట్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే అవి క్లోజ్ అవ్వకుండా అలానే ఉండటం వల్ల ఏఎస్డి, విఎస్డి, పీడిఏ ఇలాంటి కొన్ని హోల్స్ ఉంటాయి. అలా హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళకి ఒకసారి సర్జరీ చేసుకున్నారు అంటే మళ్ళీ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంకొంతమందికి మాత్రం సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. అలాంటి వాటికి మాత్రం అంటే చిన్నపిల్లలు నీలంగా మారిపోవటం కానీ అలాంటివి కొంచెం పెద్ద డిసీజెస్, కొంచెం పెద్ద సర్జరీలు అవసరమై ఉంటాయి. సో వాటికి పెద్దవాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్కి ఇలాంటి వాటికి సంబంధం లేదు. సో హార్ట్లో హోల్స్ ఇలాంటి జబ్బులు చిన్నపిల్లల్లో వస్తాయి. ఇంకొకటి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు, చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. అది అరౌండ్ 10-15 ఇయర్స్ ఏజ్లో వస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్లో వచ్చేవన్నీ కూడా కరోనరీ హార్ట్ డిసీజ్ అంటారండి. ఇవి అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. రొటీన్గా మనం చెప్పుకునే హార్ట్ అటాక్ లాంటి జబ్బులు. బట్ రీసెంట్గా ప్రాబ్లం ఏంటంటే అవి ఓల్డ్ మిడిల్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా అంటే రీసెంట్గా 30s, 40sలో కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ మాత్రం చేంజింగ్ డైటరీ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, అండ్ మెయిన్గా ఈ వీలైనంత సెడెంటరీ లైఫ్ స్టైల్ రావటం కానీ. సో అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చేది సేమ్ కండిషన్స్ కాదు. సో చిన్నపిల్లలు వచ్చేది హార్ట్లో హోల్స్, అవి సర్జరీ చేస్తే కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. బట్ ఒక్కసారి హార్ట్ డిసీజ్ అథెరోస్క్లెరోటిక్ వచ్చిందంటే, హార్ట్ అటాక్ లాంటి ఇబ్బందులు వచ్చిందంటే మాత్రం దానికి లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది.